హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ కర్రీ. అయితే ఈ మునక్కాయ కర్రీలో మనం నువ్వులు వేసి చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరి అదిరిపోతుంది అనమాట కర్రీ. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని పైన ఉన్న తొక్కని లైట్గా తీసేసుకోవాలి. ఇవి లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయండి మునక్కాయలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ధనియాలు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, ఇలాచి ఒకటి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని, నువ్వులు కాస్త ఎక్కువ వేసుకోవాలి. మన రెసిపీ నువ్వులతోనే కాబట్టి నువ్వులు కూడా వేసుకున్న తర్వాత తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇంకా వీటిని చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆనియన్, టమాటా అయితే ఫ్రై అయిపోయాయి. ఇంక ఇవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కర్రీ చేసుకోవడానికి మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒకసారి కలుపుకొని వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఆనియన్స్లో కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసేసి ఒకసారి కలుపుకోవాలి. మునక్కాయలు చూడడానికి ఎంత లావుగా ఉన్నాయి కదా, కానీ చాలా లేతగా ఉన్నాయి. అందుకని పైన తొక్క కూడా ఎక్కువ తీయనవసరం లేదు. ఇలా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని వీటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం పొడి చేసుకోవాలి. ఇట్లా పొడి అయిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న ఆనియన్, టమాటా వేసేసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మధ్యలో ఈ మునక్కాయలను ఒకసారి కలుపుకోవాలి. లేదంటే మొత్తం అడగంటేస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి. కాస్త మగ్గినవి మనకి మునక్కాయలు. ఇప్పుడు దీంట్లోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని అంతా కూడా వేసేసి చక్కగా ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే మనకి పేస్ట్ మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. 2 కూడా మంచిగా కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటరు యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ మరీ చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసేసుకొని దీంట్లో పెరుగు వేసాం కాబట్టి చింతపండు పులుసు ఏమీ వేయనవసరం లేదు. ఇంకా ఇలా వేసుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి మంచిగా గ్రేవీ కుక్ అయిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. ఇలా రావాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కర్రీ. ఎక్కడ మునక్కాయలు కూడా చిరిగిపోకుండా చాలా బాగుంది కదా. సో ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ నువ్వుల కారంతో కర్రీ ఎలా చేసుకోవాలో. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మనం మసాలాలు కూడా ఎక్కువ యూజ్ చేయలేదు దీంట్లో.
సో కాబట్టి ఘాటుగా కూడా ఏమి ఉండదు. అలాగే టేస్ట్లో ఏమాత్రం తగ్గిపోదనమాట. చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. సో మరి ఇది రైస్లోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో మరి రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.